సిగ్గుబిళ్ళ. మనిషికి సిగ్గందం, ఆడపిల్లకు మరీ అందం. ఈ విషయాన్ని ఇప్పుడు నేను కొత్తగా చెప్పటం లేదు. వెనకటి కాలం తల్లులు ఆడపిల్లల మొలకు సిగ్గుబిళ్ళలు కట్టి ఏనాడో చెప్పారు. చిన్నపిల్లలు నీళ్లలో ఆడుతూ మాటిమాటికి బట్టలు తడుపుకుంటారు, మట్టిలో ఆడుతూ బట్టలు మాపుకుంటారు. అలాంటప్పుడు తల్లి వంటగదిలో పనిలో ఉండి పదే పదే గౌన్లు మార్చటంలో కొంత జాప్యం జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. ఆ సమయంలో చిన్నపిల్లే కదా అని మరీ దిగంబరంగా వదిలేయకుండా కప్పుకొని ఉంచుకోవలసిన గోప్యావయవం కనపడకుండా వెండి సిగ్గుబిళ్ళను చేయించి దాన్ని మొలకు మొలతాడులో కట్టేవాళ్ళు. పసివయసు నుంచే పిల్లలకు అలా సిగ్గును నేర్పిన ఆ తల్లుల మనసులోని ఆంతర్యం వయసొచ్చిన తర్వాత కూడా బట్టలు పీసుకొని తిరుగుతున్న ఈ కాలం ఆడపిల్లలకు ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ భారతీయ సంస్కృతి, ఉన్నత భావజాలం అందులో దాగున్నాయని మాత్రం చెప్పగలను. ఆ రోజుల్లో ఈ సిగ్గుబిళ్ళలను ఆడపిల్లలకే కట్టారు, మగపిల్లలకు కట్టలేదందుకు వివక్షత అని ప్రశ్నించే వాళ్లకు నేను చెప్పే సమాధానం ఏమిటి అంటే, మగపిల్లలకు కట్టారు కానీ తక్కువ శాతం అని. ఆడపిల్లలకు కొంచెం ఎక్కువ సిగ్గు ఉండవలసింది ఎందుకు అంటే, ఆడవాళ్లను ఓ భోగ వస్తువుగా ఆ కాలం నాటి రావణాసురుడు, కీచకుడే కాదు, ఇంత అడ్వాన్స్డ్ యుగంలోని ఈ మానవ మృగాలు సైతం ఘోర అత్యాచార సంఘటనల ద్వారా నిరూపిస్తున్నాయి కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్న ఒంటి మీది స్పృహను ఆడపిల్లలు కలిగి ఉండాలి గనుక. అందుకే ఆ రోజుల్లో తల్లులు తమ ఆడపిల్లలకు సిగ్గును నేర్పి కప్పుకొని ఉండటాన్ని అలవాటు చేశారు. అయితే ఏ విషయాన్నైనా పిల్లలకు కౌమారప్రాయం నుంచే చెప్పాలి, లేకుంటే పెరిగి పెద్దయి వయసులోకి వచ్చాక అస్సలు మాట వినరు అన్న విషయం వాళ్ళకి ఎలా తెలిసింది అన్నది మాత్రం ఆశ్చర్యకరమే. ఈ కాలం తల్లులకు ఇప్పుడు అనుభవంలోకి వస్తున్న ఈ విషయాన్ని ఆ కాలం తల్లులు అప్పుడే ఎంత బాగా కనిపెట్టారో కదా. చివరిగా ఒక మాట, నగ్నత్వం మరీ పెచ్చు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మళ్ళీ ఆ సిగ్గుబిళ్ళలు వస్తే ఎంత బాగుంటుందో కదండి. ధన్యవాదాలు.